ఇగో స్వామివారికి ఉద్యానోత్సవం అని చేస్తారు కదా, ఇవే పాదుకలు. ఒకసారి వీడియో తీసుకుంటే లోపల రానా కనపడతాయి, బయట కంచి కూడా కనిపిస్తుంది. కనపడతలేదురా ఇక పెద్దగా ఉన్నాయి కదా, చూస్తారు జనాలు వస్తారు కదా చూస్తే. ఇటు నుంచి చూద్దామా. ఈ పాదుకలు అంటే స్వామివారి కాలు పరిమాణం అంత ఉంటుంది. ఒకే వంశస్థులు తెస్తారట. ఎక్కడి నుంచి తెస్తారమ్మా ఇవి? వడ్డమాన్ నుంచా? ఒకటే వంశస్థులు ఎన్నేళ్ళ నుంచి తెస్తున్నారు? అవును, వడ్డమాన్ గ్రామం నుంచే తెస్తారు. ఎన్నేళ్ళ? ఇంకా నాకైతే తెలియదు ఎన్ని సంవత్సరాలు. ఇక ఇక్కడ ఒక ఆవిడ ఉంది, వీటికి సంబంధించిన ఆవిడ. స్వామివారి పాదుకలు ఇక్కడ ఉద్యానోత్సవం అని చేస్తారట. ఈ పాదుకలు ఎక్కడివి స్వామివారికి అంటే, కృష్ణమ్మ తల్లి స్వామివారు ఎలా నడుచుకుంటూ వెళ్తారని చెప్పి స్వామికి పాదుకలు బహుకరిస్తుందట. ఆ రోజు నుంచి ఆనవాయితీగా ఈ ఉద్యానోత్సవం అనేది స్వామివారికి చేస్తారు. ఇవి పెట్టినప్పుడు స్వామివారు మర్నాడో ఎప్పుడో, మర్నాడే అనుకుంటా, తిరిగి చూస్తే పచ్చగడ్డి ఆ పాదాలలో ఉంటుందంట, స్వామి అవి వేసుకొని తిరుగుతున్నట్టుగా. ఇగో ఇప్పుడు నాకు కూడా గుర్తుంది ఇవిడ, మీరు వీడియో తీయరా. ఇట్లా మనం ఇక్కడ మళ్ళీ భక్తులు వచ్చినప్పుడు ఇట్లా వీళ్ళు ఆ పాదుకలతో కొడతారు. ఇక ఇంత ఉంది స్వామివారి పాదం, ఆజానుబాహుడు కదా ఆయన, ఇంత ఉంది వెంకన్న పాదం, ఇంకా కిందికి కట్ అయిపోయింది. ఇంత ఉంటుంది. అమ్మదా ఇది? స్వామిది పెద్దది. పెద్దది స్వామిది, అమ్మవారిదంట. ఇద్దరికి పాదుకలు ఉద్దానాలు అంటారట. ఉద్దాలు. ఆ ఉద్దాలు ఈ పాదుకలు స్వామివారికి ఇట్లా. ఇది అమ్మవారిదట. అమ్మవారి సుకుమారమైన అమ్మవారి పాదం కూడా పెద్దగా ఉంది. స్వామిది ఇంకా డబల్ ఉంది, అది వీడియోలో కవర్ అవ్వట్లేదు. మీరు చెప్పండి మేడం, మీరు ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడికి? మేము వస్తూనే ఉంటుంటాం, ఎప్పుడైనా వస్తూనే ఉంటాం. మాకు దగ్గరే కదా, అక్కడ కొత్తకోటకి వెళ్ళి అక్కడ నుంచి వస్తాను. అదే ఎప్పటి నుంచో వింటున్నాం, ఇప్పటికైంది మేము రావడం. అట్లా ఇప్పుడు లేదు కానీ అది జాతరప్పుడు అసలు ఖాళీగా ఉండదు అంతే, నీకు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇప్పుడు ఇట్లా ఫ్రీగా వచ్చే టైం, మళ్ళీ రేపు కూడా సాటర్డే కూడా ఫుల్ ఉంటారు. సాటర్డే అమాస 2 days ఫుల్ ఉంటారు. రేపైతే ఇంకా ఫుల్ ఉంటారు కదమ్మా. కోరిన కోరికలు తీరుతాయి అంటారా స్వామి దగ్గర? అంటే మాకు హైదరాబాద్ వాళ్ళకి చాలా మందికి అంటే చాలా మంది వస్తారు. జాతర అప్పుడు చాలా మంది వస్తారు. హైదరాబాద్ నుంచి చాలా ఎక్కువ, ఎందుకంటే మనుషులే అమ్మవార్లం అని చెప్పి మోసం చేసే రోజులలో స్వామి స్వయంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మనం ఆయన పాదాలు పట్టుకుంటే కాని పని అంటూ ఏముండదు కదా. ఇప్పుడే మొన్న నవంబర్లో కదా మా జాతర అయిపోయింది. నవంబర్లో కార్తీక మాసంలో అవుతుంది. చాలా పెద్దగా ఉందండి. ఎంత 4 చాటలు, పెద్ద చాట. ఆ చాటలో తీసుకొచ్చారు. ఇట్లా బట్టి తినానా, నువ్వే ఫోన్ పట్టుకుంది ఇటు మొత్తం. మరి ఆయన ఎంతనే ఆకాశం అంత పొడవు, ఆయనకి అంతు అది ఏం లేదు కదా. అంత పెద్ద పాదుకలు. నాయన తండ్రి చల్లగా చూడయ్యా. థ్యాంక్ యూ రా. నీ పేరమ్మా? సుజాత. పాపం మనం చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది.